కోపం వస్తే చాలు ఇక శాపం పెట్టే మహర్షి గురించి విన్నారా? అలాగే ఆయన శాపం పెట్టిన ఋషుల కథ గురించి, ఆయన ఎవరు, ఆయన ఎలా జన్మిస్తారు, ఆయనకు ఆ శక్తి ఎలా వస్తుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆ మహర్షి ఎవరో కాదు, దుర్వాస మహర్షి. ఆయన జననం గురించి 3 వేరు కథలు ఉన్నాయి. చాలా వరకు అన్ని కథలలో ముఖ్యంగా చెప్పబడే ఒక కథ ఉంది. ఆ కథ ప్రకారం ఒకసారి రాక్షసుల దురాచారాలను చూసి శివుడికి భరించలేనంత కోపం వస్తుంది. ఆ కోపం ఒక అగ్ని బాణంగా మారి రాక్షసులందర్నీ హతమారుస్తుంది. ఆ తర్వాత ఎంతో కోపంగా ఉండే శివుడి శక్తి నుండి వచ్చిన ఆ బాణం ఎక్కడా ఆగలేదు. మనుషులు, మునులు, దేవతలు ఎవ్వరూ దాన్ని ఆపలేకపోతారు. అప్పుడు దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్లి, ఓ మహాదేవ, 3 లోకాలలోని ప్రతి ఒక్కరిని ఆ బాణం నాశనం చేయకముందే దయచేసి ఆ బాణాన్ని తిరిగి తీసుకోండి స్వామి అని శివుడిని వేడుకుంటారు. అప్పుడు శివుడు ఆ బాణాన్ని తిరిగి తీసుకుంటాడు. వేగంగా అగ్ని జ్వాలతో ఉండే ఆ బాణం శివుడి ఒడిలో పడి ఒక దుర్వాస మహర్షిగా జన్మిస్తాడు. ఆ బాణం శివుడి శక్తితో రాక్షసులను అంతం చేసి ఎంతో కోపంతో ఉన్న బాణం కాబట్టి దుర్వాస మహర్షి కూడా కోపంగా ఉండే శక్తివంతమైన మునిగా అవుతాడు. తనను ఎవరైనా ఎప్పుడైనా అసంతృప్తి పరిస్తే తన కోపంతో ఎప్పుడూ శపిస్తూనే ఉంటాడు. మార్కండేయ పురాణం ప్రకారం దుర్వాస మహర్షి శివుడి అనుగ్రహంతో గర్భం దాల్చిన అత్రి అనసూయల వద్ద 7వ రోజుకే పుడతాడు. వామన పురాణం ప్రకారం శివుడు బ్రహ్మదేవుని 4వ తలను నరికినప్పుడు అది శివుడి చేతికి అలాగే అతుక్కుపోతుంది. అప్పుడు శివుడు సహాయం కోసం విష్ణువు దగ్గరకు వెళ్తాడు. అప్పుడు విష్ణువు, నా ఎడమ చేయిని మీ త్రిశూలంతో తాకండి అని శివుడిని ఆదేశిస్తాడు. అప్పుడు శివుడు అలాగే చేయగా విష్ణువు ఎడమ చేయి నుండి 3 రక్తపు బొట్టులు వస్తాయి. మొదటిది ఆకాశంలోకి ఎగిరి నక్షత్రాలుగా మారుతుంది. రెండవది శివుడి చేతికి తగిలి బ్రహ్మదేవుని తల విడిపోతుంది. ఇక 3వది భూమి మీదకు పడి అత్రి మహర్షికి చేరుతుంది. అత్రి మహర్షికి జన్మించిన కుమారుడే ఈ దుర్వాస. దుర్వాసుడు శివుడి అనుగ్రహంతో జన్మిస్తాడు కాబట్టి ఆయనకు అంత శక్తి వస్తుంది. అతన్ని మునిషార్దులు అని కూడా పిలుస్తారు. ఇక దుర్వాస మహర్షి చిన్న చిన్న విషయాలకే ఎందుకు శపిస్తారో చెప్పే మరో కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి ఆయన చమత్కారపురం అనే పట్టణానికి వెళ్తారు. అక్కడ ఒక్క శివాలయం కూడా ఉండదు. దుర్వాస మహర్షి అక్కడున్న బ్రాహ్మణులకు ఒక శివాలయం నిర్మించమని సలహా ఇస్తాడు. కానీ వారు ఆయన మాట వినరు. దీంతో ఆయన కోపంతో, మీరు మరియు మీ వంశస్థులు అహంకారంతో ఉంటారు, అది మీ పతనానికి కారణమవుతుంది అని వారిని శపిస్తాడు. అప్పుడు అక్కడున్న శక్తివంతమైన బ్రాహ్మణులు కూడా దుర్వాస మహర్షిని, మీరు ఎల్లప్పుడూ కోపంతో నిండి ఉంటారు అని వారు కూడా తిరిగి శాపం పెడతారు. కానీ మహాముని మనుషులను, దేవతలను వారి కర్మలకు అనుగుణంగా ఫలితాలను అనుభవించేలా చేసేవారు. వారు మంచి చేస్తే వరాలు, చెడు చేస్తే శాపాలు ఇచ్చేవారు. ఈ కథ ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. కోపం అదుపులో ఉంచుకోవాలి. దుర్వాసుడు అదుపులో ఉంచుకోలేక చాలా మందిని శపించాడు. ఇది మనకు కోపం అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. గౌరవం చాలా ముఖ్యం. దుర్వాసుడు గౌరవం లేకుండా ఉన్నప్పుడు శపించబడ్డాడు. ఇతరులను గౌరవించడం, వారి భావాలను గుర్తించడం చాలా ముఖ్యం. అహంకారం అనేది నష్టపరుస్తుంది. బ్రాహ్మణులు అహంకారంతో దుర్వాసుడి మాట వినలేదు. దీనివల్ల వారు శపించబడ్డారు. అహంకారం మనల్ని నష్టపరుస్తుంది కాబట్టి దానిని వదిలించుకోవాలి. సహనం అనేది మనకు చాలా అవసరం. దుర్వాసుడు చాలా త్వరగా కోపం తెచ్చుకునేవాడు. సహనం అనేది చాలా ముఖ్యమైన లక్షణం. సమస్యలను సహనంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. దుర్వాసుడి కథ మనకు కోపం, అహంకారం, గౌరవం మరియు సహనం గురించి చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. అలా ఆయనకున్న శక్తిని మంచికి ఉపయోగిస్తే ఎంతో గొప్ప వరాలు, అలాగే కోపంతో ఉపయోగిస్తే ఎన్నో దుష్ఫలితాలు ఎదురవుతాయి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.